నాయకులు కోటపట్టి నరసింహనాయుడు గారు, అదేవిధంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దత్తాత్రేయ గారు, ఎల్చెల దత్తాత్రేయ గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదాం. నిజంగానే మరి ధరణి బెటరా లేకపోతే భారతి బెటరా అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీరు అంటే ధరణిలో చాలా అంశాలు చాలా దారుణంగా ఉన్నాయి. ధరణి అనేది అసలు రైతుల్ని హింసించింది, రైతులు చాలామంది చావుకు కారణమైందని చెప్పేసి మాట్లాడారు. అలాగే సామాన్యులు భూములు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు శరాఘాతంగా మారింది ధరణి అనేది మీరు అభివర్ణిస్తూ దాన్ని మీరు 2024 6వ చట్టం ప్రకారం భారత కింద దాన్ని అభివర్ణిస్తూ ఆ చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది 2020 నుంచి 2024కి మీరు పెట్టింది. సో నిజంగానే మరి 2024 6వ చట్టంలో ఇప్పుడైనా సరే భూములు పరిష్కారానికి ఒక సొల్యూషన్ దొరికే అవకాశం ఉందా? గత బీఆర్ఎస్లో ధరణి పోర్టల్ ద్వారా సమస్యలు ఏమేమి గుర్తించగలిగారు? ఆ సమస్యలు ఏంటి? ఆ సమస్యలని నివారించే కార్యక్రమం ఏమేమి చేపట్టబోతున్నారు? ముందుగా ప్రేక్షకులకు పెద్దలకు మీకు నమస్కారం. మనం గత 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాం. 2014 నుంచి 2014 ముందు కూడా అప్పుడు ఏదైతే భూ చట్టం ఏదో ఉన్నదో 1971 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంతకుముందు కూడా 1948లో అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న పరిస్థితి. అప్పుడున్నటువంటి ఆ చట్టమే కానీ 71 నుంచి 2020 వరకు ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం సాధారణంగా ప్రజలకు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉండే. మరి 2020లో ధరణి పోర్టల్ తీసుకొచ్చిన తర్వాత అసలు చాలా భూములు అనేకరంతమైన లావణ, ముఖ్యంగా దళితుల భూములు, లావణ పట్టకు సంబంధించినవి అవన్నీ కూడా అంతకుముందుకు ఈ రికార్డులు అయితే ఎక్కించుకోలేదో చాలా వరకు కూడా, ముఖ్యంగా మా మహబూబ్నగర్ మా వనపర్తి ప్రాంతంలో మాదిలో కొంత ల్యాండ్ ఉంది. రోడ్డుకు దగ్గర ల్యాండ్ కొంత అవగాహన లేక, చదువు లేక మా పిల్లలు అవి రికార్డులో ఎక్కించుకోకపోవడం వల్ల ఏదైతే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రికార్డులో లేని భూములన్నీ కూడా జప్తు చేసుకోవడం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం, వైకుంఠ ధామములు వాటి కోసం, రైతు వేదికల కోసం మళ్ళీ జిల్లా పార్టీల నిర్మాణం కోసం కూడా అన్నిటిని వాడినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇదంతా మనం ముందున్న కనిపించే అంశం ఇది చూసినాం మనం. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ధరణి పోర్టల్ అనేది ఒక ఏజెన్సీకి ఇవ్వడం వల్ల దానిలో ఉన్నటువంటి ఆపరేటర్లు కూడా చాలా భూములు వాళ్ళ పేరు మీద చేసుకున్నటువంటి అంశాలు కనిపించినాయి. ఎమ్మెల్యేలు ఎంపీలే కాకుండా, మంత్రులే కాకుండా 2014 ఏమి లేకుండా యూనివర్సిటీలో తిరిగిన వాళ్ళు, లేదంటే ఉద్యమాలు పనిచేసి ఉద్యోగ సంఘాల్లో పనిచేసిన జేఏసీ నాయకులు మరి 2014 ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ వాసులు చూడండి. అప్పుడు 80,000 70,000 ఉద్యోగాలు చేసినటువంటి నాయకులు, నేను పేర్లు చెప్పను, ఈరోజు వాళ్ళ దగ్గర 1,000 కోట్లు ఎట్లా వచ్చినాయి? ధరణే కదా, భూమే కదా. భూతల్లిని భస్మం చేసి కబ్జా చేసినందుకే కదా ఈరోజు 1,000 కోట్లు ప్యాషనర్లు పెద్ద పెద్ద 12 కోట్లు 14 కోట్ల కార్లు తిరుగుతున్నారు. ఎవరు? ప్రజాప్రతినిధులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. మరి గతంలో మీరు కూడా అదే పార్టీలో ఉన్నారు కదా? అదే పార్టీలో ఉన్న ప్రశ్నించే వానికి స్థానం లేదు కదా అక్కడ. ఎవడైతే నిజాయితీగా ఉన్నాడో, ఎవడైతే ప్రశ్నిస్తాడో, ఎవడైతే ఉద్యమ నేపథ్యం గలవాడో, ఎవడైతే అన్యాయాన్ని ప్రశ్నిస్తాడో వానికి ఏ పార్టీలో ఉండదు. గతంలో మీరు విభేదించారా, సపోర్ట్ చేశారా ధరణి? చాలాసార్లు కూడా మాట్లాడిన అంశం నా భూమి పోయింది కదా, కొనపడుతుంది మా బాధితులు అయితే. అసలు మాకు మంత్రి రిటైర్డ్ అయినాక మాకు అన్యాయం జరిగింది. అంతకుముందు బాగానే ఉండే. మేము మా నాయన గంధం బక్కన్న గారు, మా పెదనాయన గంధం జమ్మన్న గారు వనపర్తిలో సర్వే నెంబర్ 248లో మేము బ్రహ్మాండంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా వీటికి పేర్లు వద్దులేండి. మనం ఆ ఫామ్ హౌస్లు తెలుసు, ఎకరాల ల్యాండ్ తెలుసు, వాళ్ళు మళ్ళీ జైలుకు పోయిన సంగతి తెలుసు, తమ్ముడు ఇవన్నీ ఉండయి. నేను మాట్లాడితే ఏమవుతాయంటే పార్టీ మారింది కాబట్టి వ్యక్తిగత కక్ష పెట్టుకున్నట్టు సోషల్ మీడియా తమ్ముళ్ళు చాలా మంది. అది వ్యక్తిగత కక్ష లేకపోతే యథార్థం మాట్లాడిన జనాలు తెలియదు. యథార్థం అంటే మీ నియోజకవర్గ జనానికైనా తెలుస్తుంది కదా బ్రహ్మాండంగా. అదే ఎంతమంది ఆగమైనారు, ఎంతమంది జైలుకుపోయారు, ఎంతమంది మీద దాడులు జరిగినాయి, ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద దాడులు జరిగినాయి, విలేకరుల మీద దాడులు జరిగినాయి, ప్రజా సంఘాల నాయకుల మీద దాడులు జరిగినాయి.
చివరికి అడ్వకేట్ల మీద తగిన అడ్వకేట్ కూడా రఘు జైలుకు వచ్చాయి. ఇవన్నీ అంశాలు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే ప్రజాస్వామ్యవాదులుగా భూ పోరాటాలు మేము గతంలో చాలా చేసినాం. కమ్యూనిస్టు పార్టీలో ఉన్నప్పుడు, విద్యార్థి నాయకులు ఉన్నప్పుడు చేసినాం, చాలా చేసినాం. భూరక్షణ, భూ పోరాటాలు ఇవన్నీ చేసినట్టు అంశం ఉన్నాయి కొన్ని. కానీ ఏదైతే ధరణి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా నష్టం జరిగినటువంటి అంశాలు మేము చెప్పినాం. ప్రజాస్వామ్యవాదులుగా చెప్తూనే ఉన్నాం. మా పొలం పోయింది, కొట్లాడ జరిగింది. ఆడ 14 గుంటలు వనపర్తి టౌన్ అంటే 30-40 వేల గజం ఎకరం గజం ఇది టౌన్. ఇప్పుడు అంటే జిల్లా, ఇది మాది జిల్లా హెడ్ క్వార్టర్. మేము చాలా వినిపించుకున్నాం. SC/ST కమిషన్లు పెట్టినాం. చూద్దాం కానీ అక్కడ సంబంధిత మంత్రి గారు ఉంటారు కదా, వాళ్ళ ప్రభుత్వం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని అధికారాల వల్ల చేయనటువంటి పరిస్థితి. చివరికి నేను అధికార పార్టీలో ఉండి, ఉద్యమ నాయకుడిగా ఉండి, పార్టీ కార్యకర్తగా ఉండి కూడా అనుభవించి చివరికి నేను SC కమిషన్ ఢిల్లీకి పోయి ఢిల్లీలో అప్లికేషన్ పెడితే కలెక్టర్ గారికి పంపిస్తే ఆశ్విన్ భాష గారు కలెక్టర్ గారు అది పరిశీలించి మాకు అదే వర్తున మేము 10 మంది అన్నదమ్ములు, 10 మంది మేము 6, మా పెద్దకు 4, 10 మందికి ఉమ్మడాస్తే 14 గుంటలు. ఇది నా లైఫ్లో జరిగింది, ఎక్కడో కాదు. సో ప్రధానమైన బాధ్యతలు మీరు కూడా ఉన్నారు. ఎంతో పోరాటం చేసిన తర్వాత పక్కన వేరే ల్యాండ్ మాకు అది కూడా పురంబోకుది గవర్నమెంట్ ఇవ్వాల్సి వచ్చింది. మీరు రాలే ఇది సాక్ష్యం కదా, ఘోరమైన సాక్ష్యం. అరే ఒక ఉద్యమకారుని పార్టీ 2001 సీనియర్ కార్యకర్త. తెలంగాణ వచ్చిన సంతోషమా, భూమి పోయిన బాధన. మా అన్నలు ఎమ్మడే ఏంది నువ్వు పైన ఉంటూ పెద్దలతో ఉంటూ నీ వాళ్ళు కూడా కాకపోతే వేస్ట్ అది ఇది అంటే లాస్ట్ ఎక్కడ వేయలేక ఢిల్లీకి పోయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసి పోయినప్పుడు అట్లనే SC కమిషన్ లెటర్ ఇస్తే అది పనిచేసింది. ఈరోజు మాకు కొన్ని ప్లాట్లు ఇచ్చింది అక్కడ గవర్నమెంట్. ఓకే, సో ఇన్ని రకాలుగా మీ భూమిని కాపాడుకునే పరిస్థితులు అధికార పార్టీలు ఉన్నాయి. ఇది నిజము. ఇప్పుడు ఆడ అలా మీ ఒక్కరి సమస్య కాదు, చాలా అన్యాయకరం. చాలా మంది ఇలాంటి చాలా మంది గిరిజనుల భూములు పోయినాయి. తర్వాత చాలా మంది తెలియనటువంటి అమాయకులు పోయినాయి. అవన్నీ కదా ఇప్పుడు జిల్లా పార్టీకి సంబంధించిన కార్యాలయాలు, రైతు వేదికలు, రైతు మిత్ర అని, తర్వాత శ్మశాన వాటికలు, వైకుంఠ ధామములు. అరే ఊరు మధ్యన ఉన్న పొలం తీసుకోవాలి శ్మశాన వాటిక. ఇది ఎక్కడ న్యాయమండి? బంగారు లాంటి భూముల్ని ఇవన్నీ కూడా జరిగినాయి సార్, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పి డిక్లరేషన్లో ధరణి తీసేస్తాం, బంగాళాఖాతంలో తొక్కుతాం, దాని ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తున్నట్టు దూరంతోన మనం మొన్న అసెంబ్లీలో గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు క్లుప్తంగా చెప్పారు. ఇది మాకు ఎవరి మీద కోపం లేదు, ఎవరి మీద కక్ష సాధింపు కాదు, సామాన్యుకి భూమి కోల్పోయినకి న్యాయం జరగాలి. రికార్డులో ROR రికార్డ్ ఆఫ్ రైట్స్ అనేది అందరికీ చెందాలి, అందరికీ అందాలి. అప్పుడు 2020కి సంబంధించిన ఎంతమంది ఇబ్బంది అయిందో, పాత విధానం 71లో నుంచి వస్తున్నటువంటి ఆ విధానం ఏదైతే ఉందో దాని ప్రకారం ఎవరి భూములకు జరగాలని. మరి దీంట్లో అగ్రికల్చర్కి సంబంధించిన ల్యాండ్సే ఉంటాయి, నాన్ అగ్రికల్చర్స్ ఉంటాయి, వారసత్వ భూములు ఉన్నాయి, లావణ పట్టలు ఉన్నాయి, దేవాదాయకు సంబంధించిన భూములు ఉన్నాయి. వీటన్నిటి కూడా మొటేషన్ విధానంతో కావచ్చు, తర్వాత ఎంజాయ్మెంట్ ఆఫ్ ద ల్యాండ్ కావచ్చు, తర్వాత అంటే మన పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ల్యాండ్స్ కావచ్చు. ఇవన్నీ కూడా ప్రతి అంశం మీద దాదాపుగా ఒక 8 సెక్షన్ల మీద పెట్టినటువంటి అంశం. ఒక సెక్షన్ ఒక విధానం, ఒక సెక్షన్లో ఒక అధికారాలు, ఒక్కొక్క సెక్షన్లో ఆర్డీఓకు ఉన్న అధికారాలు కావచ్చు, ఎంఆర్ఓకు ఉన్న అధికారాలు కావచ్చు, కలెక్టర్ గారికి ఉన్న అధికారాలు కావచ్చు. వారి ద్వారా కాకపోతే ట్రిబ్యునల్కి పంపించే అధికారం ఉంది. ఇంతకుముందుకు ఆర్డీఓ ఏం చేసేది కాదు, ఎంఆర్ఓ పరిధి లేదు, కలెక్టర్ పరిధి లేదు. భూమికి సంబంధించిన ప్రజావానికి తీసుకెళ్తే ఎమ్మడే వాళ్ళు కోర్టుకు రాసేది, ఎవరు పట్టించుకుని నాతులే లేడు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి అంశాలు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. స్పష్టంగా సార్ కూడా తెచ్చాడు కొంత, కాబట్టి వారు కూడా అనుభవాన్ని మొత్తం చెప్తారు. పార్టీలు వేరు, ప్రజలకు అందాల్సినటువంటి అంశం అంత సంతోషంగా ఉన్నది.
రైట్ దత్తాత్రేయ గారు చెప్పండి. బీఆర్ఎస్లో ఉన్నారు మీరు. సో మరి బీఆర్ఎస్లో ఒక సీనియర్ నాయకుడిగా ఉండి ఈరోజు విద్యార్థి నాయకుడిగా దశ దశలుగా ఎదుగుతూ ఉద్యమ నాయకుడిగా ఎదుగుతూ మరి బీఆర్ఎస్లో జరిగినటువంటి కొన్ని మనకు ముందుగా చూసుకుంటే గంధం రాములు గారు కూడా మీతో